కమల్ హాసన్తో కూడా మంచి రిలేషన్ ఉంది కదా మీకు? ఆయన అసలు ఆ థాట్ రాలేదా మీకు ఎప్పుడు కలిసి? ఉంది, 2 కత్తులు ఒక దాంట్లో ఇవ్వడు. ఆయన ఒక కత్తి, నేను ఒక కత్తి, కత్తి పద్వారాలాగా కత్తి లాంటి వాడు ఆ టైప్లో చెప్తా అన్నాను. చాలా సజెషన్ ఇస్తూ ఉంటాం, అందరం మాట్లాడుకుంటూ ఉంటాం. whoever interferes, I don't like that. You can give a suggestion in that behind the camera, discuss thoroughly. This is what ఈ సీన్ ఇలా తీద్దాం అనుకుని డిసైడ్ చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి నేనే డైరెక్ట్ అనిపించుకోవాలి అలా అనుకుని అన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోతాయి. డోంట్ పుట్ యువర్ ఫింగర్. యా, ఇఫ్ యూ వాంట్ టు పుట్ యువర్ ఫింగర్, యూ డైరెక్ట్. వై ఆర్ యూ ప్లేయింగ్ టు సంబడి సమ్ అదర్ డైరెక్టర్? ఇప్పుడు అతనికి ఏమైనా ఉంటుంది, నేను ఇంకా బాగా తీసి ఉండేవాడినేమో, అతను చేయి పెట్టకపోతే ఉంటుంది కదా. ఇట్స్ వెరీ ఈజ్ అవుట్ కెరీర్. Don't do that. But this is a thing for every actor, every star. Don't do that. If the director is unable to do, ఇంకా నేనే చేయాలని గచ్చేతో ఉన్నప్పుడు చెయ్యి. అంతేగాని ఆయన ఏమన్నా పెట్టుకుని వై ఆర్ యూ డైరెక్టింగ్? వాట్ ఈస్ ద ఫన్? యూ డైరెక్ట్. ఇఫ్ యూ వాంట్ సో మచ్ ఆఫ్ ఫన్ టు హ్యావ్ ఎ ఫన్, యూ డైరెక్ట్. కాకపోతే తెలిసిపోతుంది సోషల్ మీడియా సో మచ్ ఈ రోజున. నువ్వు వెళ్తా ఏలు పెట్టావో కాలు పెట్టావు అందరూ తెలిసి ఈ రోజున. సో ఐ స్ట్రాంగ్లీ అపోజిట్ దట్. Don't bloody put your fingers there. That will go utter flop. ఎందుకంటే బెటర్ ఎగ్జాంపుల్ మేము చెప్పగలేదు మీకు, రీసెంట్గా జరిగిన ఎగ్జాంపుల్. హ్యాపీగా ఐ వాస్ టోల్డ్ వెంకటేష్ ఈజ్ స్క్రీన్ యాక్టర్. ఆ విషయంలో వెంకటేష్ హ్యాపీ, పీస్ లవర్. ఓకే, అంటే నేను అనేది ఏంటంటే కమల్ హాసన్ ఆయన ఇన్వాల్వ్ అయినా కూడా మరి అలా అన్ని సినిమాలు ఇట్టేగా ఇట్టే చెప్పండి. పెద్ద సినిమాలు 5 సినిమాల్లో 4 సినిమాలు డామాలో సినిమా ఆడింది. అండ్ వర్కౌట్ అవ్వాలి కదా, ప్రొడ్యూసర్ ఆడని చెప్తారు. భాస్కర్, రవిచంద్రన్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ సినిమా తీరేది అతను. ఓకే, అతను సినిమా తీసినాడు, ఇంకోటి సినిమా తీసినాడు చూపించండి నాకు. చిన్న సినిమా తీశాడు, అది ఆడింది. అవి చేయాలి కానీ వైఆర్ ఎక్స్పెరిమెంటింగ్ లైక్ మెగా ఫిల్మ్స్. మెగా ఫిల్మ్ చేస్తే డూ ఇట్ లైక్ శంకర్, డూ ఇట్ లైక్ రాజమౌళి. అందులో కాంప్రమైజ్ అయిపోయారు మీరు. కాంప్రమైజ్ అయిపోయి బ్రహ్మాండంగా కావాలి నాకు, సబ్ స్టాండర్డ్గా చేస్తే అలాగా తీసినప్పుడు వితౌట్ ఎనీ ప్రిటెన్షన్స్ గో ఫార్ అవే ఫ్రమ్ ద యూజువల్ బడ్జెట్. అన్నీ కులు వస్తూ ఉంటుంది, చాలా ఫనీగా ఉంది. అదేదో సినిమా తీశాడు ఉత్తమ నటుడు అని. ఉత్తమ నటుడా ఉత్తమ విలన్, చెత్త విలన్ అన్నారు దాన్ని. వాట్ ఈస్ దట్? యూ షుడ్ నాట్ డూ దట్ ఫిలిం. బయోపిక్ లాగా అనమాట. నీ గురించి ఎవరికి కావాలండి? ప్రజలు ఎంత శాడిస్టులు అంటే సినిమా చూసేవాళ్ళు విపరీతమైన శాడిజం ఏంటి అంటారు అనమాట. బ్రహ్మోత్సవం ఏముందండి సినిమా అని, దీన్ని మరి వస్తుంది నెక్స్ట్ అని అందరూ ఒక రోజులోనే చూస్తూ అంత శాడిస్టులు. ఎంత పబ్లిసిటీ చేస్తారో అంత పెరిగిపోతుంటారు లోపల. ఏముంటో చూద్దామని. సో సమ్ టైమ్స్ యూ హావ్ టు లో లై. స్టఫ్ ఉంటే రెచ్చిపో. స్టఫ్ లేకుండా నేను ఇచ్చేస్తున్నాను. దట్ ఈస్ ద రీజన్ ఐ సెడ్ ఈ సినిమా బ్రహ్మాండమైన సినిమా కాదని. నేను అట్లీస్ట్ ఐ హ్యావ్ హానెస్టీ టు యాక్సెప్ట్. నేను అంత బ్రహ్మాండమైన సినిమా తీయలేదే. 10 కోట్లలో ఖర్చు పెట్టి తీసిన సినిమా కాదు కదా. ఏదో 3 లాంగ్వేజ్లో తీసి ఫిల్మ్ కూడా ఉంది కాబట్టి అంత ఖర్చు అయింది. లేకపోతే అంత కూడా ఖర్చు అవుతుంది కాఫీ పార్క్కి. సో ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ తీయచ్చు. కమల్ హాసన్ తోటి బ్రహ్మాండమైన సబ్జెక్టులు ఉన్నాయి. ఒకప్పుడు ఐ గేవ్ ఏ స్మాల్ థ్రెడ్. నేను చెప్పిన 2 థియేటర్లు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈ మేడ్ సమ్ అదర్ ఫిల్మ్ గురువు అని, అది అటర్ ఫ్లాప్. తీస్తే మళ్ళీ మంచం దిగలేదు అతను ఓన్ డేట్లు చూసేవాడే. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. అవన్నీ తిరిగి మన వాళ్ళు ఓన్లీ సక్సెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎన్ని సక్సెస్ అని చెప్పండి. సక్సెస్ గురించి కాదు, సక్సెస్ ఉంటేనే తీస్తారని కాదు. ఇట్ వోంట్ గో వెల్. చాలా ఫ్రెండ్ నాకు చాలా కావాలి. ఈ రోజు కూడా అప్పుడు వెళ్తూ ఉంటాను, మాట్లాడుకుంటూ ఉంటాను సరదాగా. షేర్ చేసుకుంటారా మీరు? ఏం చేయం. అప్పుడు జయప్రద ఇలా చేసింది కదా ఆ టైప్లో మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. యాక్చువల్గా సరదాగా మీకు గుర్తుందా ఆ టైప్లో అంటూ ఉంటాడు అనమాట. దట్ సినిమా రేంజ్ వచ్చేటప్పటికి హీజ్ ఓన్ ప్లాన్. ఆయన ఇష్టం అది. ఎంతోమంది ఇంకా మంచి మంచి స్క్రిప్ట్లు పట్టుకొస్తారు. ఇఫ్ యూ వెల్కమ్, ఇఫ్ యూ డోంట్ వెల్కమ్ దెన్ విల్ గో ఫర్ రీమేక్. ఇంకా అది ఈజీ మేకింగ్, ప్రూవన్ సబ్జెక్ట్ అంటారు. అవన్నీ ఆడినాయండి. రీమేక్ కూడా మన ఫిల్మ్స్ ఏదో మన ఏదో చీకటి రాత్రి ఏదో వచ్చింది కదా మన చీకటి రాజ్యం ఏదో దట్ హెస్ డన్ వెల్. అదే ఒక యావరేజ్ బడ్జెట్ చేసిన సినిమా కాబట్టి. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.